49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మా గైహాజరీలో తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యం కాదు. శ్రీశైలంలో కనీస నీటి మట్టంపై కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ. బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి బండి సంజయ్, నోరు అదుపులో పెట్టుకోవాలన్న మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ టెట్ పరీక్ష. నిమిషం ఆలస్యమైన అభ్యర్థులకు నో ఎంట్రీ. 2 రోజుల్లో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు. ఇవాళ రేపు ఓ మోస్తారు వర్షాలకు అవకాశం. దేశంలో మళ్లీ కరోనా వైరస్ కు పంజా. అంతకంతకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు. పరీక్షకు సర్వం సిద్ధమైంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,29,352 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. పేపర్ 1 కు 3,51,468 మంది, పేపర్ 2 కు 2,77,884 మంది అభ్యర్థులు రాయనున్నారు. 33 జిల్లాలకు కలిపి మొత్తం 2,683 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. టెట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ లో అందజేస్తారు. రాజశేఖర్, చెప్పండి. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ముందుగా టెట్ ఎగ్జామ్ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ టెట్ పరీక్ష మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. మొత్తం కూడా ఇవాళ టెట్ పరీక్షకు సంబంధించి పేపర్ 1, పేపర్ 2 2 పరీక్షలు నిర్వహించబోతా ఉన్నారు. మొత్తం 6,29,800 మంది అభ్యర్థులు ఇవాళ అర్హత పరీక్ష రాయబోతా ఉన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్ ఉండబోతా ఉంది. మొదటి పేపర్కు దాదాపు 3,55,870 మంది పరీక్షకు హాజరు కాబోతా ఉన్నారు. అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పేపర్ 2 ఉండబోతా ఉంది. పేపర్ 2కు సంబంధించి 2,77,600 మంది అభ్యర్థులు ఈ అర్హత పరీక్షకు హాజరు కాబోతా ఉన్నారు. ఉదయం జరిగే పరీక్షకు సంబంధించి ఇది ఎస్జిటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా క్వాలిఫై కోసానికి టెట్లో డిఎస్సిలో వెయిటేజ్గా ఈ టెట్ అర్హతలో వచ్చిన మార్కులను తీసుకుంటారు. అందులో భాగంగా ఈ పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పరీక్ష దాదాపు 2,800 పైగా సెంటర్లలో ఈ పరీక్ష మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. కొంతమంది బీఈడి అర్హత కలిగిన ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఎస్జిటికి అలాగే స్కూల్ అసిస్టెంట్కు రెండింటికి ఎలిజిబుల్ కావాల్సి ఉంటుంది టెట్ పరీక్ష కాబట్టి ఇప్పుడు ఉదయం కూడా హాజరవుతూ ఉన్నారు. మరి కొంతమంది మధ్యాహ్నం కూడా హాజరవుతూ ఉన్నారు. గతంలో టెట్ వ్యాలిడిటీ 5 years మాత్రమే ఉండేది. ఇప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడంతో అభ్యర్థులందరూ కూడా మరోసారి పరీక్ష రాసేందుకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో 117 సెంటర్లో దాదాపు 28,000 మంది ఇక ఒక హైదరాబాద్లోనే పరీక్ష రాస్తూ ఉన్నారు. అటు నల్గొండలో కూడా హైదరాబాద్ తర్వాత నల్గొండలో 22,000 మంది పరీక్షకు హాజరవుతున్నారు. అటు అత్యల్పంగా ములుగు జిల్లాలో చాలా తక్కువ సెంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడ దాదాపు 2,000 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరు కాబోతూ ఉన్నారు. చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే దాదాపు 10 రోజుల కిందనే హాల్ టికెట్లు ఇష్యూ చేయడం జరిగింది. సో ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 పరీక్ష ప్రారంభం కాబోతుంది. అయితే ఇక్కడ ఈ పరీక్ష నిర్వహణలో
ఉపాధ్యాయులు ఎవరు కూడా పాల్పంచుకోవడం లేదు. మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ల వాళ్ళని పరీక్ష ఇన్విజిలేటర్గా ఉంచబోతా ఉన్నారు. అలాగే మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. స్పెషల్ కార్స్ను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పరీక్షలో ఎలాంటి గ్యాడ్జెట్స్ కూడా అనుమతించట్లేదు. ఏదైనా మాల్ ప్రాక్టీస్ లాంటి పాల్పడితే లైఫ్ టైం టెట్ పరీక్షకు రాయకుండా చేసే విధంగా కూడా అధికారులు చర్య తీసుకోబోతున్నామని చెప్పారు. సో ప్రశాంతమైన వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. సో ఈ నెల 27న ఈ టెట్ ఫలితాలు రాబోతా ఉన్నాయి. ఈ టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే ప్రభుత్వం త్వరలో ఈ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయబోతా ఉంది. సాధ్యమైనంత త్వరగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ మన ఊరు మన బడి ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలను ఇప్పటికే ప్రభుత్వం వాటన్నిటి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, డెవలప్మెంట్ కానీ పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యంలో మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రభుత్వం ఏడాది ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టింది. సో ఇంగ్లీష్ మీడియం కోసానికి చాలామంది ప్రైవేటు విద్యా సంస్థల నుంచి విద్యార్థులు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల వైపు షిఫ్ట్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మన ఊరు మన బాడీ ద్వారా దాదాపు 50 నుంచి 60 వేల మంది విద్యార్థులు ఈ 10 రోజుల్లోనే జాయిన్ అయినట్టు విద్యాశాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. సో పెద్ద ఎత్తున విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో అన్ని స్కూళ్ళల్లో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా జాయిన్ అవుతారు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ ఇవాళ టెట్ పూర్తి చేసుకున్న తర్వాత 27న రిజల్ట్ ఇచ్చిన తర్వాత డిఎస్సి కూడా సాధ్యమైనంత త్వరగా సెప్టెంబర్ అక్టోబర్లో ఈ టీఆర్టీ ద్వారా కానీ లేదా డిఎస్సి ద్వారా కానీ ఈ పరీక్ష నిర్వహించి సాధ్యమైనంత త్వరగా ఉపాధ్యాయులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇవాళ నిర్వహించబోతున్న పరీక్ష మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 2800 పైగా సెంటర్లలో ఈ పరీక్ష ప్రారంభమవుతుంది. ఇది టెట్కు సంబంధించిన తాజా. దీంతో ఇప్పుడు దేశానికి కొత్తతో ఆవశ్యకత ఏర్పడింది. అలాంటి సమయంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై యోచిస్తున్న నేపథ్యంలో దేశ రాజకీయ వాతావరణంపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్రమైన శూన్యత నెలకొని ఉంది. సమర్థమైన నాయకత్వ శూన్యత స్పష్టంగా ఉందన్నది నిపుణుల మాట. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వామపక్ష భావజాలం జాతీయ స్థాయిలో ప్రభావవంతంగా లేదు. అటు కీలకమైన కాంగ్రెస్ పార్టీ ధీటుగా స్పందించే స్థితిలో లేదు. సోషలిస్టుల ప్రభావం పూర్తిగా కనుమరుగైంది. ములాయం, లాలు, శరద్ యాదవ్ లాంటి దిగ్గజాల వారసులు తమ ప్రాంతాలను దాటి జాతీయ స్థాయికి ఇంకా అడుగులు వేయడం లేదు. జనతా పరివారం చేలికలు పేలికలైంది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సరైన ప్రత్యామ్నాయమే లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ మీడియా సైతం ఇప్పుడు ఈ అంశంపై దృష్టి సారించింది. బలమైన పార్టీ లేక బలమైన నాయకుడు కానరాక బీజేపీ ఆడింది ఆటగా సాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీలు చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుంటాయి. నిరంతరం పొగడ్తల మేనియాలో నాయకులు అజేయంగా అనిపిస్తారు. కానీ అది నిజం కాదని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన అనేక పరిణామాలు మనకు తార్కాణంగా కనిపిస్తాయి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి వారు సైతం అప్పటికప్పుడు ఉద్భవించిన పార్టీలు కూటముల వల్ల కుప్పకూలారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బలంగా కనిపిస్తోంది. కానీ నిఖార్సైన నాయకుడు సరైన ఎజెండాతో ధీటైన ప్రత్యామ్నాయం తీసుకొస్తే ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ స్థాయిలో ధీటుగా నిలబడగలిగే పార్టీ లేకపోవడం వల్లే బీజేపీ బలంగా కనిపిస్తోంది తప్ప ఆ పార్టీకి అంత ప్రజాదరణ లేదని చెప్తున్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బీజేపీ విద్వేష ఎజెండాతో నాశనం చేస్తుండడాన్ని చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలో దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండాను చూపగలిగే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. అయితే దేశానికి ఇప్పుడు కావాల్సింది బలమైన జాతీయ పార్టీ తప్ప కూటములు కాదన్నది రాజకీయ విశ్లేషకుల ఖచ్చితమైన అభిప్రాయం. జనతా పార్టీ నుంచి ఆ తర్వాత అనేక సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ అప్పటి రాజకీయ వాతావరణంలో పూర్తిగా సఫలం కాలేకపోయాయి. పరస్పరం విరుద్ధ ప్రయోజనాలు ఉన్న గ్రూపులు అధికారంలో వాటా కోసం ఒక్క దగ్గరికి చేరుతాయి కాబట్టే నిలబడలేదు. వాటికి స్థిరమైన ఉమ్మడి ఎజెండా ఉండదు. అలాంటి ఫ్రంట్లు ప్రజల విశ్వసనీయతను కోల్పోయాయని
సీనియర్ రాజకీయ విశ్లేషకులు అన్నారు. ఇప్పుడు కూడా కొందరు ప్రాంతీయ నేతలు తమకు కాంగ్రెస్ లాంటి పార్టీలతో పొత్తుల కోసం ఆలోచిస్తున్నారే తప్ప జాతీయ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో ఉన్న నాయకత్వ లోపానికి ఎజెండాకు ప్రత్యామ్నాయం కావాలని స్పష్టం చేశారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న పార్టీలను నమ్ముకోవడం కంటే బలమైన, నిఖార్సైన, ప్రజామోదమున్న వ్యక్తులను నమ్ముకోవడం ముఖ్యమని అంటున్నారు. ఇక ప్రజల నమ్మకాన్ని ఫ్రంట్ నిలబెట్టలేవని, మరో జాతీయ పార్టీయే సరైన ప్రత్యామ్నాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ అర్హుడని స్పష్టం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి వారే సీఎం కేసీఆర్ ను చూసి భయపడుతున్నారని గుర్తు చేస్తున్నారు. మోదీ లేదా బీజేపీ బలంగా ఉంటే ఎందుకు కేసీఆర్ ని చూసి భయపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ప్రధాని మోదీ 2 సార్లు తెలంగాణలో పర్యటించారని, జేపీ నడ్డా, అమిత్ షా వరుస పెట్టి తెలంగాణకు వచ్చారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రుల పర్యటనలకు లెక్కే లేదని వెల్లడించారు. ఆ పార్టీ అగ్ర నాయకులంతా తెలంగాణకు వచ్చి నేరుగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారంటేనే ఆయన్ను తమ గట్టి ప్రత్యర్థిగా, సమబుద్ధిగా అంగీకరించినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను సైతం హైదరాబాద్ లో నిర్వహించడం, మరో 2 ఏళ్ల వరకు ఎన్నికలు లేకపోయినా వారు తెలంగాణపై ఫోకస్ పెట్టడాన్ని బట్టి సీఎం కేసీఆర్ ను చూసి వారు భయపడుతున్నట్లేనని అంటున్నారు. అటు సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏ పని తలపెట్టినా అవతలి వ్యక్తుల అపనమ్మకం సహజమని, చివరికి ఆయన విజయం సాధించడం కూడా అంతే సహజమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆయన 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనను తలెత్తుకున్నప్పుడు ఇలాగే అన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రకటించినప్పుడు మిషన్ భగీరథ నీళ్లు ఇయ్యకుంటే ఓట్లు అడగనని శపథం చేసినప్పుడు ఇలాంటి అపశకునపు మాటలే వినిపించాయని గుర్తు చేశారు. రైతు బంధు ప్రకటించగానే ఎన్నేండ్లు అమలు చేస్తారో చూస్తాం అన్న వెకిలి మాటలు విన్నామన్నారు. సచివాలయం కడతామన్నప్పుడు సైతం అడ్డగోలుగా మాట్లాడారని చెప్పారు. అయినా ఇవన్నీ సీఎం కేసీఆర్ సాధించి చూపించారని కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఒక్క అనుకూల అంశం కూడా లేదని, ఇప్పుడు జాతీయ పార్టీ ఏర్పాటుకు అనేక సానుకూల అంశాలు ఉన్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ వరుసగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించింది. మొదటిసారి కంటే రెండోసారి బీజేపీ లేదా ఎన్డీఏ కావాలనుకునే వారి కంటే వ్యతిరేకించిన వారే ఎక్కువ. 2 ఎన్నికల్లోనూ బీజేపీ కనీసం 40% ఓట్లను కూడా సాధించలేకపోయింది. 2014 ఎన్నికల్లో బీజేపీకి 31% మంది ఓటేస్తే వద్దని 69% మంది నిర్మోహమాటంగా చెప్పారు. 2019లోనూ పరిస్థితి పెద్దగా మారలేదు. 100కు 62 మంది బీజేపీని వద్దనుకున్న వారే ఉన్నారు. ఎన్డీఏని సైతం 2014లో 61.5% మంది, 2019లో 54% మంది వ్యతిరేకించారని చెప్పారు. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఎన్డీఏ నామమాత్రమైందని చెప్పాలి. బీహార్లో జేడీయూ తప్ప దశాబ్దాల తరబడి వెంట ఉన్న శివసేన, అకాలీదళ్ వంటి పార్టీలు కూడా బీజేపీని వదిలేశాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఇతర పార్టీ అనుకూల ఓట్లు మరింత దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో రాజకీయ శూన్యతను సీఎం కేసీఆర్ పూడ్చగలరని చెప్పడానికి కొన్ని అంశాలను రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్ కు దేశంలోని అన్ని అంశాలపై పూర్తి అవగాహన ఉండటంతో పాటు హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలరు. అపార రాజకీయ అనుభవం, విజ్ఞానం ఆయన సొంతం. అంతేకాకుండా బీజేపీ ప్రచారం చేసుకుంటున్న పొలిటికల్ హిందుత్వ భావజాలాన్ని తిప్పికొట్టగలిగేలా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మీద సీఎం కేసీఆర్ కు సమగ్ర అవగాహన ఉంది. ఆయన పక్కా హిందుత్వ సిద్ధాంతాలను పాటించే వ్యక్తి. అయినా అన్ని మతాల వారిని ఆదరిస్తారు. అన్ని మతాల వారు ఆయనను అంగీకరిస్తున్నారు. ఇక ప్రస్తుతం దేశం అవసరాలు, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం కేసీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉంది. వాటి పరిష్కారాలపై కూడా స్పష్టత ఉంది. అటు 8 ఏళ్లలోనే కొత్త రాష్ట్రమైన తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు సీఎం కేసీఆర్. అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించారు. దేశానికి తెలంగాణ మోడల్ను పరిచయం చేశారు. ఇప్పుడు దేశానికి తెలంగాణ మోడల్ అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మోదీకి దీటుగా కేంద్ర వైఫల్యాలను ధైర్యంగా ఎండగడుతున్నది సీఎం కేసీఆర్ మాత్రమే. మోదీ ప్రభుత్వం వల్ల దేశానికి కలుగుతున్న నష్టాలను టీఆర్ఎస్ మాత్రమే ప్రస్తావిస్తోందని, కేంద్రానికి దీటుగా ఎదుర్కోవడంలో మిగతా విపక్షాలు విఫలమయ్యాయని
ప్రముఖ వెబ్సైట్ వైర్ స్పష్టం చేసింది. మోదీకి సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయం అనడానికి ఇది ఒక సూచిక అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ కు అర్హత సాధించింది. అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ తెలంగాణ యువ బాక్సర్ వచ్చే నెలలో జరగనున్న బర్మింగ్ హోమ్ కామన్వెల్త్ గేమ్స్ లో బరిలోకి దిగనుంది. సెలక్షన్ ట్రయల్స్ లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చి కామన్వెల్త్ కు బర్త్ పట్టేసింది. ఇక మోకాలి గాయంతో 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ ఈ మెగా టోర్నీకి దూరం కాగా టోక్యో కాంస్య పతక విజేత లవ్లీనా కూడా స్థానం పదిలం చేసుకుంది. తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ వచ్చే నెలలో బర్మింగ్హామ్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. సెలక్షన్ ట్రయల్స్ ఫైనల్లో నిఖత్ 7-0 తేడాతో హర్యానా బాక్సర్ మీనాక్షిని చిత్తు చేసి మెగా టోర్నీ బెర్తు ఖరారు చేసుకుంది. ఇటీవల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో అదిరిపోయే ప్రదర్శనతో జగజ్జేతగా నిలిచిన నిఖత్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన క్వాలిఫైయింగ్ ఈవెంట్ లోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. బౌట్ ఆరంభం నుంచే నిఖత్ జరీన్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. రింగ్ మొత్తం కలియదిరుగుతూ ప్రత్యర్థిపై పంచెల వర్షం కురిపించింది. ప్రపంచ ఛాంపియన్షిప్ లో పసిడి పథకం నెగ్గాక సన్మానాలు, ప్రత్యేక కార్యక్రమాలతో బిజీగా గడిపిన నిఖత్ సరైన సన్నాహం లేకున్నా తుదిపోరులో దుమ్ము రేపింది. అయితే ప్రపంచ ఛాంపియన్షిప్ లో 52 కేజీల విభాగంలో పోటీ పడిన నిఖత్ తాజాగా 50 కేజీల విభాగంలో బరిలోకి దిగింది. కొత్త వెయిట్ కేటగిరీలో మారడం కాస్త ఇబ్బందిగా ఉన్నా దీనిపై మరింత దృష్టి పెడతానని తెలిపింది. అటు టోక్యో కాంస్య పతక విజేత లవ్లీనా 70 కేజీల విభాగం ఫైనల్లో పూజాపై విజయం సాధించి కామన్వెల్త్ క్రీడల్లో చోటు ఖాయం చేసుకుంది. గాయం కారణంగా 6 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ మేరీకోమ్ ట్రయల్స్ నుంచి తప్పుకోగా 48 కేజీల విభాగంలో నీతు, 60 కేజీల ఈవెంట్లో జాస్మిన్ లంబోరియా బర్మింగ్హామ్ క్రీడలకు అర్హత సాధించారు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఇక మేరీకోమ్ గైర్హాజరీతో నిఖత్, లవ్లీనాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.